అయా తండ్రి మా ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ అంది శ్వాసం ఉంచిన బిడ్డగా తెచ్చబడతానికి సహాయం దాచే తండ్రి. అయా కరెంట్ను శబ్దాంతరాన్ని స్వాధీనంలో ఉంచుకోమని మనం చేస్తున్నాం. అయా కృప చూపించయ్యా. అయా వాతావరణం కూడా ప్రభా మేఘాలతో ఉన్నప్పటికీ ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయా తండ్రి మంచి చల్లని వాతావరణం మాకు దయచేసి ఇంకా ప్రభా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని కృప చూపించమని సహాయం అందిస్తావు. నీ కొడుకులో ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము గల మా నాయన, ఘనమైన మా రాజా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభువా దేవా తండ్రి, మరి దగ్గుబాటులో అనేక దినాల నుండి నా ప్రభువా తండ్రి ప్రార్థించి నిరీక్షించి ఎదురు చూసిన రీతిగా అయా దినాన్ని నాయన మా మధ్యకు తీసుకొని వచ్చినందుకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా తండ్రి నైనా మరి ఈ రాత్రి కాలంలోనూ రేపు 3 కుడికల్లోనైనా ప్రభువా తండ్రి మీరు ఉండి దివ్యమైన వర్తమానాన్ని అందించనై ఉంటూ ఉండగా తండ్రి మీరు కృపలో నీ దాసులను బలపరచండి. ఇంతవరకు గాన రూపముగా నీ బిడ్డలు అనేకులు నా ప్రభువా నాయన నిన్ను గణపరచడానికి కూడా మీ కృపనిచ్చారు తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ గ్రామాన్ని మీరు దర్శించారు ఆయా ప్రభు. దైవ సేవకులను పెద్దలను ఆయా గ్రామాల నుండి మరి నాయన మా ప్రియులు ప్రేమన్న గారి నాయన హైదరాబాదు నుండి క్షేమంగా తండ్రి నాయన మా మధ్యకు నడిపించారు తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ దాసులు నా ప్రభువా తండ్రి ఆయా స్థలాల్లో విరామం లేకుండా వాడబడుతున్న విధానాన్ని బట్టి కూడా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కూడి వచ్చిన సమాజాన్ని బలపరచండి. ఈ రాత్రి కాలంలో నా ప్రభువా తండ్రి శబ్దయంత్రము ద్వారా పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధమైన మాటలు, నిత్య నివాసానికి నడిపించే మాటలు, పాపికి రక్షణకరమైన మాటలు, అనేకులకు నాయన మేలుకరముగా ఉండే మాటలు నా ప్రభా మేము వినబోతూ ఉన్నాం. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచండి. శబ్దయంత్రాన్ని కరెంటును కూడా నాయన మీ స్వాధీనంలో ఉంచి నీ దాసుని బహుగా బలపరచి ఆదరించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుందువని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన మరి ఆనందరావు గారికి అలాగే మరి సుగుండ్రావు అన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి మరి హైదరాబాద్ నుండి వచ్చిన ప్రేమానందం అన్నగారు పెద్ద సభలకైనా చిన్న సభలకైనా వారు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చిన్న సంఘాన్ని ప్రేమించి వారు వచ్చారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. వారు దైవ వాక్యాన్ని అందిస్తారు. వాస్తవంగా ఈరోజు 2 వర్తమానాలు చెప్పిద్దాం అనుకున్నాను, ఆలస్యమైంది. అందుకని ఒక్క వర్తమానంతో ముగించాం. ఒక వర్తమానమే ఖాయం చేసుకున్నాం. ఈరోజు మరి మా మనవడు పుట్టినరోజు. పోయిన సంవత్సరం కూడా ఇదే మే 29, 30 తారీఖు పెడతాం జరిగింది. అప్పుడు పెట్టిన తర్వాత ఏమనుకున్నామంటే, అంటే పుట్టినరోజు పెట్టాలన్న ఉద్దేశం మాత్రం కాదు. అప్పుడు దైవజనులు అట్లా సమయాన్ని ఇచ్చారు. మరలా అదే డేట్ల మీద ప్రార్థన చేస్తూ వచ్చాం. చిన్న మీటింగులు పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో అదే బ్యానర్, అంటే పోయినసారి వేసిన ఫ్లెక్సీ అదే, అంటే సేమ్ డేట్లు, సేమ్ సేవకులు, అదే క్రమంలో పుట్టినరోజు కూడా వచ్చింది. అందుచేత ఇది పుట్టినరోజు ఉద్దేశించి మాత్రం ఏర్పాటు చేయబడింది కాదు. అందుచేత దైవజనులు వాక్యాన్ని అందిస్తారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. తిరిగి దగ్గుపాడు గ్రామంలో గత సంవత్సరం కూడా ఇలాగే మీటింగులు జరిగాయి. ఈ సంవత్సరం కూడా అలాగే మీటింగులు పెట్టుకోవాలని
ఇశ్రాయేల్ గారు ఆశ కలిగిన పణాన్ని దేవుడు తృప్తిపరిచిందని బట్టి దేవుణ్ణి స్తుతించి గణపరుద్దాం. ఈ రాత్రివేళ శ్రద్ధ అనే మాట మీద రక్షించబడిన విశ్వాసులు శ్రద్ధగా దేవుని పరిచర్య చేయాలి. అది ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా, ఇద్దరున్నా ముగ్గురున్నా, వాక్యం వినేవాళ్ళు కూడా శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. చెప్పేవారు కూడా దేవుని వాక్యం శ్రద్ధగా చెప్పాలి. పాడేవారు కూడా కీర్తనలు శ్రద్ధగా పాడాలి. ఏ పని చేసినా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని మందిరంలో దేవుని సేవ, దేవుని పరిచర్య చేసేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలం శ్రద్ధ అనే మాట మీద బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎవరైనా ఒకరు చదివేవారు త్వరగా బైబిల్ చదివి నేను చెప్పినప్పుడు సహాయపడండి. రైట్ నాయనా. దానికంటే శ్రద్ధానికంటే ముందుగా కీర్తనల గ్రంథములో 130వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. 5వ చరణం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చాలు బాబు. ఇక్కడ కీర్తనాకారుడు దేవుని మాట మీద ఏం పెట్టుకున్నాడు? ఆశ పెట్టుకున్నాడు. దేవుని పరిచర్య అంటే, దేవుని వాక్యం అంటే ఒక రాజు యెరూషలేము నగరాన్ని పరిపాలించే రాజు దేవుని మాట మీద ఏం పెట్టుకున్నాడు? ఆశ పెట్టుకున్నాడు. మనం దేని మీద ఆశ పెట్టుకుంటాము? మనం ఆశ దేని మీద పెట్టుకుంటాం? కూర్చున్న వాళ్ళు కొంతమంది స్త్రీలు చెప్పండి అమ్మా. మనం దేని మీద ఆశ పెట్టుకుంటాము? బంగారం మీద, బట్టల మీద, పనుల మీద, పశువుల మీద, ఇంటి పనుల మీద చాలా ఆశ పెట్టుకుంటాము. కానీ కీర్తనాకారుడు దేవుని మాట మీద ఏం పెట్టుకున్నాడంట? ఆశ పెట్టుకొని ఉన్నాడు. దేవుని వాక్యం ఏ సమయంలో వినినా ఎలా వినాలంటే ఆశగా వినాలి. చాలామంది పాటలు పాడేటప్పుడేమో నిద్రపోకుండా ఉంటారు. వాక్యం వినేటప్పుడేమో నిద్రపోవటానికి ప్రయత్నం చేసి నిద్రపోతుంటారు. వాక్యము శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా వినాలి. కీర్తనాకారుడు దేవుని మాట కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాడంట. ఆశ లేకపోతే మనకు తృప్తి అనేది ఉండదు. ఆశ కలిగి ఉండాలి. దేవుని మాటల మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుని మాట చొప్పున మనము ఆశ కలిగి ఉన్నట్లయితే మనము ధన్యులమని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు రండి మన పాఠానికి వద్దాం. దేవుని మాట మీద ఇప్పుడు ఏం పెట్టుకొని ఉండాలి? మీరు చెప్పండి. ఆశ పెట్టుకొని ఉండాలి. తినేదానికి కొంతమందికి ఆశ, తినే విషయాలు కొన్ని మంచి తినే ఆహారం సిద్ధం చేసుకుంటానికండి వాళ్ళకి భలే ఆశ ఉంటుంది తిండి మీద కదండి. దేవుని వాక్యం మీద మనకు ఆశ కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు. అది సంగతి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులాగా పడుతున్నారు. ఒకరు బద్ధకంగా పనిచేసేవాడు అగపడుతున్నాడు. రెండేది శ్రద్ధగా పనిచేసేవాడు అగపడుతున్నాడు. శ్రద్ధగా పనిచేసేవాడిని దేవుడు ఏమంటున్నాడు? బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడంట? అమ్మ మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థం కాలేదా? నేను కొంచెం ఎక్కువగా మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కనుక సువార్తకి వెళ్లకుండా వాక్యమే చెప్పాలనే ఉద్దేశంతో ఆశ కలిగి ఉన్నాను. విశ్వాసులకి అవసరమైన పాఠాలు, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి, దేని పని, ఏ ఊరు పని శ్రద్ధగా చేయాలి అనేది
బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అశ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడంట? దరిద్రుడు అవుతాడు. ఎవరి పని అశ్రద్ధగా చేస్తున్నాడు చెప్పండి? దేవుని పని. దేవుని పని అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడట? దరిద్రుడు అవుతాడంతే. మామూలుగా లోకానుసారంగా కూడా చూడండి, ఎప్పుడూ పని చేయకుండా ఇంట్లో పనుకునేవాడిని ఏమంటారు చెప్పండి మీరు? సోమరు అంటారు, దరిద్రుడు అంటాడు. నిద్ర మంచం లేచి పని చేసుకునే వాళ్ళు ఏమంటారు చెప్పండి? వీళ్ళు మంచోళ్ళు అయ్యా, బాగా పని చేసుకుంటారు అనుకుంటాం. అలాగే శరీరపక్షంగా కూడా అశ్రద్ధగా పనిచేసేవాడు, దేవుని పని చేసేవాడు ఏమవుతాడంట? అశ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. శ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడు చెప్పండి? ఔశ్వర్యమంతుడు. నువ్వు ఔశ్వర్యమంతురాలు కావాలి అంటే, నువ్వు ఔశ్వర్యమంతుడు కావాలంటే దేవుని పని ఎలాగ చేయాలి చెప్పండి? శ్రద్ధగా చేయాలి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో చేర్చబడిన విశ్వాసులు ఎలాగ చేయాలి? శ్రద్ధగా పనిచేస్తే ఔశ్వర్యమంతుడు అవుతావు. అశ్రద్ధగా పనిచేస్తే దరిద్రుడు అవుతావు. ఏది కావాలో కోరుకండి. ఇప్పుడు దేవుడు 2 వరాలు పెట్టాడు. ఒకటి, అశ్రద్ధగా చేసేవాడు బద్ధకస్తుడు అవుతాడు. అశ్రద్ధగా పనిచేసేవాడు ఔశ్వర్యమంతుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండులో ఏది కావాలి మీకు? శ్రద్ధగా పనిచేసి ఔశ్వర్యమంతుడు కావాలనా? బద్ధకంగా పనిచేసి దరిద్రుడు కావాలనా? ఏది కావాలని కోరుకుంటున్నారు? 2 చేతులు, ఒక చెయ్యి ఇటు, ఒక చెయ్యి ఇటు. కుడి చెయ్యి ఏమో ఆశీర్వాదానికి పెట్టండి, ఎడమ చెయ్యి ఏమో దరిద్రానికి పెట్టండి. ఏది ఎత్తుతారు ఇప్పుడు చెప్పండి? అందరు ఏం కావాలంటే వీళ్ళకి? అందరికి ఐశ్వర్యమే కావాలట. అంతేగా మనం అందరం ప్రభు దగ్గర నుంచి అదే కోరుకుంటాం. అందరు కావాల్సింది అదే కోరుకుంటాం. శ్రద్ధగా పనిచేద్దాం. మనం ఔశ్వర్యమంతులు కావాలంటే దేవుడు ఒకే ఒక మాట చెబుతున్నాడు, మీరు శ్రద్ధగా నా పని చేస్తే మిమ్మల్ని ఏం చేస్తాను? ఐశ్వర్యమంతులుగా చేస్తా అంటున్నాడు. అలాగైతే మనం దేవుని పని శ్రద్ధగా చేయాలి. మన ఇంట్లో పని, మన పొలాల్లో పని, మన పశువుల పని చాలా శ్రద్ధగా చేసుకుంటాం. దేవుని పని మాత్రం బద్ధకంగా చేస్తాం. ఇప్పుడు ఎన్ని గంటలకు మీటింగ్ అని ప్రకటన చేశారు? ఈరోజు ఇక్కడ 7:30, 8 గంటలకు అన్నారు. మీరు మీ పనులు ముగించుకొని ముందే వచ్చి కూర్చోవాలి ఇక్కడ. శ్రద్ధ, దేవుని పని పట్ల శ్రద్ధ, ఇశ్రాయేలు పట్ల కాదు శ్రద్ధ, లేకపోతే ఒక సేవకుడి పట్ల కాదు, ఒక పెద్ద పట్ల కాదు శ్రద్ధ, దేవుని పట్ల శ్రద్ధ చూపించాలి. దేవుడు చూసేవాడు, నిన్ను ఔశ్వర్యమంతురాలుగా చేసేవాడు, ఔశ్వర్యమంతుడిగా చేసేవాడు. శ్రద్ధగా దేవుని వాక్యం వింటే, శ్రద్ధగా దేవుని పరిచర్య చేస్తే నువ్వు ఔశ్వర్యమంతుడు అవుతావు, ఔశ్వర్యమంతురాలు అవుతావు. ఓకే, బద్ధకంగా దేవుని పని మనం ఏం చేయకూడదు? దేవుని పని చేస్తే ఏమవుతామంట? మనం దేవుని పని అశ్రద్ధగా చేస్తే ఏమవుతామంట? దరిద్రులు అవుతాం. దానివల్ల ప్రయోజనం లేదు. శ్రద్ధగా దేవుని పని చేయాలని ప్రభుపేట మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. 2వ మాట చూడండి. 2వ మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. వాడి ప్రాణానికి ఏమీ దొరకదు. వినండి జాగ్రత్తగా. సోమరి ఆశపడతాడు కానీ వాడి ప్రాణానికి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. మొదటి మాట, శ్రద్ధగా దేవుని పని చేస్తే ఔశ్వర్యమంతుడు అవుతావు. రెండేది, శ్రద్ధగా దేవుని పరిచర్య చేస్తే ఏమవుతావంట? పుష్టిగా ఉంటావు. నీ ఆరోగ్యం పుష్టిగా ఉంటుంది, నీ కుటుంబం పుష్టిగా ఉంటుంది, నువ్వు చేసే ప్రతి పని పుష్టిగా ఉంటుంది. దేవుని పని శ్రద్ధగా చేయాలి. దానికంటే ముందోడు ఏం చదువుకున్నాం? ముందు మాట, అశ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడంట? వాడు ఆశపడుతుడు కానీ వాడి ప్రాణానికి ఏమి దొరకదు, ఏమీ దొరకదు. కొంతమంది పని చేయకుండా సోమరిపోతుల్లాగా ఓరకు ఆశపడతాడు. ఏం కావాలని? బిర్యానీ తింటే బాగుండే,
మంచి మంచి ఆహారాన్ని కోరుకుంటారు, పని చెయ్యరు. ఆహారం ఎలాగొస్తుంది? కష్టపడి పని చేస్తే ఆహారం వస్తుంది. అలాగైతే సోమరుగా ఉండకూడదు దేవుని పరిచర్యలోనని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నా. 2 మాటలు చెప్పాను. ఒకటి, శ్రద్ధగా దేవుని పరిచర్య చేసేవాడు ఔశ్వర్యవంతుడు అవుతాడు. రెండేది, శ్రద్ధగా పనిచేసేవాడు పుష్టిగా ఉంటాడు. మూడేది చూద్దాం చూడండి. మూడేది 12వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేయు. అది సంగతి. ఎవరైతే శ్రద్ధగా దేవుని సంఘములో దేవుని పరిచర్య చేస్తాడో వాళ్ళు ఏం చేస్తారంట? ఏలుబడి చేస్తాడు. సంఘాన్ని ఏలేదెవరో తెలుసా? సంఘాన్ని ఏలుబడి చేసేది ఎవరో తెలుసా? శ్రద్ధగా పనిచేసేవారు. ఇవన్నీ జనాలకు తెలియవు. ప్రేమేంటి దేవుని బిడ్డరా? దేవుని పని శ్రద్ధగా చేస్తే సంఘాన్ని ఏం చేస్తాడంట? ఏలుదురు. సంఘాన్ని ఏలాలి అంటే మనము దేవుని పని ఎలాగ చేయాలి? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేయాలి. 3 మాటలు అయినాయి. లెక్కేసుకండి, నేను మళ్ళీ అడుగుతా. అన్ని అయిన తర్వాత ఎన్ని చెప్పానో అడుగుతాను, మీరు చెప్పాలి. ఇప్పుడు మొత్తం 3 అయినాయి. మూడే చూసినట్లయితే శ్రద్ధగా పనిచేసేవాడు సంఘాన్ని ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తాడు. కింద వచ్చిన కూడా చదివేయ. సోమరులు వెట్టి పనులు చేయవలసి. సోమరులు ఏం చేస్తాడంట? ఎట్టి పనులు, పనికిరాని పనులు కదండి. సోమరి ఎప్పుడు ఎట్టి పనులు చేస్తాడు. దేవుని పరిచర్య చెయ్యడు. దేవుని పరిచర్య శ్రద్ధగా చెయ్యడు. శ్రద్ధగా వాక్యం వినడు. అలాగైతే 3 మాటల్లో మనకు జ్ఞాపకం. 3 ఆపోజిట్ కూడా చదువుకుంటున్నాము. అవసరమైన సంగతులు కూడా చదువుకుంటున్నాం. అలాగైతే ఆశీర్వాదాలకు సంబంధించిన వాక్యం కూడా మనం వింటున్నాం. అలాగైతే శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేస్తాడు. 21వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. 21వ అధ్యాయము 5వ వచనం. శ్రద్ధ కలిగిన వారి యోచనలు లాభకరములు. దేవుని పరిచర్య శ్రద్ధగా చేస్తే వారి జ్ఞానములు, వారి వివేకములు వారికి లాభాన్ని తెచ్చిపెడతాయి. నువ్వు లాభం పొందాలంటే, నీకు లాభం రావాలంటే నీకు జ్ఞానం అవసరం, వివేకం అవసరం. అలాగైతే వారికి ఆ జ్ఞానం ఏం చేస్తుందంట? లాభాన్ని సంపాదించి పెడుతుంది. అలాగైతే ప్రేమేంటి దేవుని బిడ్డరా? దేవుని పని శ్రద్ధగా చేస్తే ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించేవాడని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమేంటి దేవుని బిడ్డరా? శ్రద్ధగా దేవుని పరిచర్య చేయాలి. తర్వాత చూడండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. మనకు తెలిసిన వాక్యమే. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమునందు ఎక్కడ కూర్చోవాలి? శ్రద్ధగా పనిచేసేవాళ్ళు, శ్రద్ధగా ఎతికేవాళ్ళు, శ్రద్ధగా దేవుని మాటలు వినేవాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు కూర్చోవాలి. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించువాడు ధన్యుడు. అమ్మా, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎక్కడ కూర్చోకూడదు? విశ్వాసులు ఎక్కడ కూర్చోకూడదు? 1వ వచనం ఎక్కడ కూర్చోకూడదంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళతో సావాసం చేయకూడదు. వాళ్ళతో సావాసం చేస్తే ఏమి నేర్పిస్తారు వాళ్ళంటే? దుష్టత్వం నేర్పిస్తారు. అందుకనే మీరు ఒక పని చేయండి. సిగరెట్ తాగేవాడు కాడకు పోండి. వాడు ఏమంటాడు ఒకసారి చెప్పండి. తాగేవాళ్ళు ఎవరు? సిగరెట్ తాగిన వాళ్ళు ఉంటే ఇంతకుముందు సిగరెట్ తాగేవాళ్ళు, బీడీ తాగేవాళ్ళు, సుట్ట తాగేవాళ్ళు, పువ్వాకు వేసుకునేవాళ్ళు, ఆకొక్క వేసుకునేవాళ్ళు ఏం చెబుతారు వాళ్ళకి ఆడకపోతే? మీకు తెలియదట్టుకుంది. మీరు ఆంతం చూస్తాను, నేనేం చెప్తామోనండి. సిగరెట్ తాగేవాడు 2 సార్లు వాడికి ఆడకపోయావనుకో, వాడు సగం తాగేదేనో ఇదో నువ్వు తాగరా సగం అంటాడు. ఏందిరా అని అంటే, అసలు నీకు ఎందుకు, నువ్వు తాగరా భలే ఉంటుంది అంటాడు. వాడు సగం ఇస్తాడు ఊరకనే. ఆ సగం తాగుతాడు. 2వ రోజు మళ్ళీ పోతాడు. ఏందిరా అని అడుగుతాడు. సగం ఇస్తాం. సగం ఎందుకురా, ఒకటే తాగు అంటే వాడికి ఆడకపోతే ఏం నేర్పిస్తాడు? వాడు సిగరెట్ తాగడమే నేర్పిస్తాడు.
తాగుబోతుడు కాడికి పోతే వాడు కొద్దిగా దాగి వాడు తీసుకుపోయిన డబ్బుల్లో ఒరే కొద్దిగా దాగు ఊరకని అంటాడు. వాడు తాగుతాడు. రెండో రోజు ఏమైపోతాడు చెప్పండి? తాగుబోతు అయిపోతాడు. అంటే దుష్టులు ఎలాగా విశ్వాసులు చెడగొడతారంటే ఇలాగ చెడగొడతారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపులు నిలబడిన చోట నిలబడక దేవుని ధర్మశాస్త్రమందు ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలాగైతే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించేవాళ్ళు వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ధన్యులు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుని మీద ఆశ ఉంది, దేవుని వాక్యం మీద ఇష్టం ఉంది, శ్రద్ధ ఉంది అని దాని అర్థం. అందువల్ల దేవుని వాక్యము శ్రద్ధగా వినేవాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటారని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం వచనం 26. యెహోవా వాక్కును ఎలా వినాలి? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి న్యాయమైనది చేయాలి? యెహోవా దృష్టికి న్యాయమైనది చేసి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు, ఇప్పుడు పాఠం వస్తుంది మీకు. యెహోవా వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆ శ్రద్ధగా వాక్యం వినేవారంతా యెహోవా దృష్టికి ఏం చేయాలి? న్యాయమైంది చేయాలి. దేవుని దృష్టికి న్యాయమైందే చేయాలి, అన్యాయమైంది ఏది చేయకూడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యం చెలవిస్తుంటుండగా దేవుని వాక్యం ఎలాగైనామని చెబుతున్నాడు మోషే గారు? శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం శ్రద్ధగా విన్నవారు మీరు ఎలాగుండాలంటే దేవుని దృష్టికి ఎలాగుండాలి? దేవుని దృష్టికి ఎలాగుండాలి? న్యాయమైన వారిగా ఉండాలి. దేవుడి దృష్టికి న్యాయమైన వారిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డరా. అంటే దేవుని వాక్యం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఇప్పుడు చెప్పండి, మొత్తం నేను ఎన్ని చెప్పానో మీరు చెప్పాలి. వెనక కూర్చున్నాడు చెప్పాలి. ఎన్ని చెప్పానమ్మా శ్రద్ధ అనే మాట మీద? మొదట చెప్పండి ఏంటో. మీకేమన్నా అర్థమవుతుందా? వాక్యం అర్థం కాలేదా? ఏమ్మా వాక్యం అర్థమవుతుందా? అర్థం కాలేదా? మొదటి మాట శ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. రెండేది ఏంటంట? శ్రద్ధగా పనిచేస్తే పుష్టి కలిగిన వారుగా ఉంటారు. అంటే శరీరంలో మీకేముంటుంది? పుష్టి ఉంటుంది మీ దేహంలో దేవుని పని చేస్తే. మూడేది ఏం చేస్తారట? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో లేకపోతే కుటుంబంలో వారు ఏం చేస్తారట? ఏలుబడి చేస్తారు. నాలుగేది చెప్పండి. 21వ వచనం, 21వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనం, 21వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనం. శ్రద్ధ కలిగిన వారి యోచనలు లాభకరములు. నాలుగేది అంటే శ్రద్ధగా దేవుని పని చేసిన వారి వివేకములు జ్ఞానం లాభం సంపాదించి పెడుతుంది. 4 అయిపోయాయి. 5 ఇప్పుడు మనం చూస్తే దుష్టుల ఆలోచన పక్కకు పెడదాం. 5 మనం చూస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనములో మనం ఏం చదువుకున్నాము? దేవుని వాక్యం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధ అనే మాట 5 వచ్చింది మీకు. శ్రద్ధ దేవుని వాక్యం ఎలా వినాలి? ఇప్పుడు చెప్పండి. శ్రద్ధగా వినాలి. ఎవరన్నా చెప్పని దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం కొంతమంది శ్రద్ధగా వినరు. కూర్చున్న కాడ నుంచి ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తూ ఉంటుంది. వినేటప్పుడు కూడా శ్రద్ధగా వినరు. ఏం చెప్పారు వాక్యం అంటే? ఏదో చెప్పారన్నా, బాగా చెప్పారు. తెల్లారి పొద్దున అడుగుతాం. తెల్లారి పొద్దున మీరు వస్తారు కదా, నేను అడుగుతా. తెల్లారి పొద్దున చెప్పాలి. రాత్రి ఏం వాక్యం చెప్పానంటే మీరు చెబితే అప్పుడు తెల్లారి పొద్దున నేను మళ్ళీ వాక్యం చెబుతా, లేకపోతే చెప్పను.
అందువల్ల జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 5 మాటలు చెప్పా. ఎన్ని మాటలు? 5 మాటలు చెప్పా. దేని మీద చెప్పాను? శ్రద్ధ అనే మాట మీద చెప్పా. 5వ మాట ఏం మాట అంటే దేవుని వాక్యం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినేవారు ఇప్పుడు ఎలాగ భూమి మీద ఉండాలి అనేది పాఠం. శ్రద్ధగా దేవుని పరిచయం చేసేవారు, శ్రద్ధగా వాక్యం వినేవారు, ఆ శ్రద్ధగా పుష్టి పొందిన వారు దేవుని పని చేస్తుంటే, వివేకం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఎలాగుండాలి భూమి మీద అని అంటే దేవుని దృష్టికి ఎలాగుండాలి చూడండి. చదువుందని చూడండి ఆ వచనం. దేవుని వాక్యము శ్రద్ధగా విని అన్నవాడు ఆయన దృష్టికి ఎలాంటి చేయాలంట? భూమి మీద న్యాయమైంది చేయాలి. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకోవాలి. సంఘములో అన్యాయంగా కాదు సంఘములో ఉండేది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలి. అన్యాయం ఎప్పుడు మనం భూలోకంలో కుటుంబాల పక్షంగా కూడా మనం ఎప్పుడు అన్యాయము చేయకూడదు. ఏం చేయాలి? శరీర పక్షంగా కానీ, కుటుంబ పక్షంగా కానీ, సంఘం పక్షంగా కానీ మనం దేవుని దృష్టిలో ఎలాగుండాలి? న్యాయమైన దాన్నే చేయాలి. తర్వాత కింద చూడండి. ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములను ఏదియో మీకు రాకుండా నేనేం చేస్తాను? నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అనేను. ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుని దృష్టికి న్యాయంగా ఉంటే, దేవుని దృష్టికి మనము అన్యాయం కాకుండా దేవుని దృష్టికి న్యాయంగా ఉంటే, ఐగుప్తి కలగజేసినంటి ఏ తెగులు ఇశ్రాయేలులారా మీకు నేను కలగజేయనయ్యా, మీకు నేను నెమ్మదిని కలగజేసేవాడిని, స్వస్థ కలగజేసేవాడిని, ఆరోగ్యం ఇచ్చేవాడిని అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడైన యెహోవా తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, అందువల్ల దేవుని దృష్టికి మనం ఎలాగ ఉండాలంటే న్యాయమైన వారిగా ఉండాలి. దేవుని దృష్టికి న్యాయమైన వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. 18వ అధ్యాయం మొదట వచ్చిన చూద్దాం చూడండి. దేవుడు నిర్గమాకాండం 18:1 దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామ అయిన యిత్రో విన్నప్పుడు మోషే మామ అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను 5వ వచనం మోషే మామ అయిన యిత్రో అతని కుమారులనిద్దరిని 19:5 ఓకే. కాగా మీరు నా మాట శ్రద్ధగా ఎలా వినాలి? శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నా మాట ఎలా వినాలంటున్నాడండి? శ్రద్ధగా వినాలి. 19:5 19:5 చదవమ్మ మళ్ళీ. 19:5 మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచేవారిగా ఉండాలి, శ్రద్ధగా ఉన్నవారని 7 మనం చూసాం. 7 6 కదా? 6 రైట్. 6 ఏంటి? మోషే చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెబుతున్నాడు? నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధన అంటే దేవుని వాక్యము అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల కంటే నా స్వకీయ సంపాదనగా అవుదురు అంటున్నాడండి. 6 7 చూద్దాం చూడండి.
7 చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ చరణం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని వాక్యం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం శ్రద్ధగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వినమని దేవుడు చెబుతున్నాడు. ఆనాడు దేవుడు చెబుతున్న మాట శ్రద్ధగా దేవుని మాటలింటే దేవుడు ఏం చేస్తాడంట? శ్రద్ధగా వింటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని సమస్త జనుల మీద నిన్ను హెచ్చింప చేస్తాను కదండి. దేవుని వాక్యం ఇప్పుడు చెప్పండి ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఆశీర్వాదం, శ్రద్ధగా ఉంటే దేవుని దీవెన, శ్రద్ధగా ఉంటే ఎంతో గొప్ప కార్యాలు భూమి మీద జరిగించే వారిగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిది. ఇలాగ శ్రద్ధగా దేవుని వాక్యం వింటే దేవుడు ఎంతగానో ఆశీర్వదించేవాడని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా 14వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 28:14. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకుండా ఉండిన ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని ఆజ్ఞలన్నీ విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నిర్మించును గాని తోకగా నిర్మించడు. నువ్వు పైవాడుగా ఉంటావాడు గాని కిందవాడుగా ఉండవు. నువ్వు పైవాడుగా, నువ్వు తలగా ఉండాలంటే దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఎన్ని శ్రద్ధగా వింటే నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు ఆశీర్వాదాలు పొందుతావు కానీ శాపాలు పొందవు. అలాగైతే శ్రద్ధగా దేవుని వాక్యం వినేవారిగా ఒకరికి అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ ఒకరి దగ్గర అప్పు తీసుకునేవాడుగా ఉండవు. ఎప్పుడు ఎన్ని అంటే దేవుని పరిచర్య శ్రద్ధగా చేసినప్పుడు, దేవుని వాక్యం శ్రద్ధగా వినినప్పుడు, దేవుని వాక్యము ఇలాగ జరిగినప్పుడు, ఇలాగ విన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారిగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము వచనం 3. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులందరూ తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎలాగంటున్నారంట? శ్రద్ధగా విని. ఎజ్రా శాస్త్రి దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉంటే ఆనున్న ఇశ్రాయేలు ప్రజలు మైదానములో స్త్రీలున్నారు, పురుషులున్నారు. కూర్చొని ఉన్నారా, నిలబడి ఉన్నారా? త్వరగా చెప్పాలి. కూర్చొని వాక్యం వింటున్నారా, నిలబడి వాక్యం వింటున్నారా? ఏమండి? వారు నిలబడి, స్త్రీలు పురుషులు దేవుని వాక్యము ఎజ్రా శాస్త్రి చెబుతూ ఉంటుండగా వారు నిలబడి ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం కాలం మొదలుకొని సాయంకాలం వరకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం కాలం వరకు వారు నిలబడి దేవుని వాక్యం వింటున్నారు. మనం ఎలా వింటున్నాం దేవుని వాక్యం? కూర్చొని నిలబడా? ఏం చెప్పడం వీళ్ళు? ఈరోజు ఇంత పెద్ద పాఠం తీసుకున్నాం, మేమేడ వింటాం ఈ రాత్రి వాళ్ళు అంటారా? అదండి దేవుని వాక్యము. ఆ మైదానములో స్త్రీలు పురుషులట. స్త్రీలు పురుషుని ఉదయకాలం ప్రారంభమైతే మధ్యాహ్నం కాలం వరకు నిలబడి దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? శ్రద్ధగా వింటున్నారు. అందుకే మనం ఎప్పుడైనా ఇదే పని చేయాలి. నిలబెట్టి వాక్యం చెబితే ఎవరికి నిద్ర రాదు.
ఎందుకంటే నిలబడి నిద్రపోతే కింద పడిపోతారు కదా, కూర్చుంటే నిద్ర వస్తుంది. కుర్చీల్లో కూర్చుంటాం, కింద కూర్చుంటాం కాబట్టి నిద్రపోవడానికి అవకాశం ఉంది. రేపు టైం నుంచి ఆ పని చేద్దాం, అందరు నిలబెట్టి వాక్యం చెబుదాం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. ఇక్కడ ఎజ్రా శాస్త్రి చెప్పాడు కదా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి, అది మైదానం స్థలం. అంటే మైదానం అంటే ఇసుకున్న స్థలం. ఆ ఇసుకున్న స్థలం ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుందా? ఉండదా? ఎండ ఉంటుంది. నేల కాలుతున్నా సరే వారు నిలబడి దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి చెబుతా ఉంటే వారు శ్రద్ధగా విన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినాల్సిన క్రమం ఏంటంటే శ్రద్ధగా వినాలి. ఇంచుమించు 8 చెప్పాను అనుకుంటా. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఇందాక 6 చెప్పాను కదా. ద్వితీయోపదేశ నిర్గమాకాండంతో కలుపుకుంటే 7, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనములో 8, 9 నెహెమ్యా గ్రంథము 9 చూసాము. 10 చూద్దాం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము వచనం 13. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఏం చేయాలి? ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఎలాగివ్వాలి? శ్రద్ధగా ఇవ్వాలి. దైవజనుల ఇళ్లలో చేర్చుకొని ఎలాగ ఇవ్వాలంట ఆతిథ్యం? చెప్పండి. శ్రద్ధగా. కొంతమందికి శ్రద్ధ ఉండదు కదండి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో సేవకులు ఉంటుండగా, పెద్దలు ఉంటుండగా, వారు వచ్చినప్పుడు, వారి గృహాన్ని దర్శించినప్పుడు వారికి పరిచర్య ఎలాగ చేయాలి అంటే అశ్రద్ధగా కాదు. ఎలాగ చేయాలి? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. శ్రద్ధగా ఇంట్లోకి చేర్చుకోవాలి. శ్రద్ధగా దేవుని పరిచర్య చేయాలి. దేవుడికి చేసినట్టే దేవుడి పరిచర్య చేయాలి. కొంతమందికి ఆతిథ్యం విషయంలో శ్రద్ధ వహించరండి. ఇక్కడ చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శ్రద్ధగా దేవుని పరిచర్య ఆతిథ్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. శ్రద్ధగా దేవుని పరిచర్య చేయాలి. 2వ రాజుల గ్రంథం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం వచనం 13. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నా యందు నువ్వు కనపరుస్తున్నావే, నీకు నేనేమి చేయవలను? నీకు నేను ఏమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగమని గేహజీకి ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనంలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేను ఏమి చేయి కోరుచున్నాను అని ఆమెను అడగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడు. పెనిమిటి ఎలాంటి వాడంట? ముసలివాడు. ఈమెవరు అని అంటే ఒక గనురాలు కదండి, ఒక గనురాలు. ఎవరు వచ్చారు ఆ ఇంటికి? దైవజనుడైన ఎలీషా వచ్చాడు. దైవజనుడైన ఎలీషా వస్తే మేడ మీద ఏం కట్టించింది చెప్పండి? ఒక గది కట్టించింది. ఏం కట్టించింది? గది కట్టించింది. భర్త ముసలోడా కుర్రోడా? ముసలివాడు ఎలీషా సారికి ఆ దైవజనుడు ఆ గనురాలింటికి వెళుతున్నాడు. ఆమె అనుకుంది దైవజనుడికి ఏం కట్టించాలి? మన ఇంటి మీద ఒక గది, మేడ మీద ఒక గది కట్టించాలి అనుకుంది. గది కట్టించింది. గది కట్టించి ఏం వేసింది? అక్కడ ఒక మంచం వేసింది. మంచం వేసి ఏం చేసింది? ఒక దీపస్తంభము పెట్టింది, ఒక బల్ల పెట్టింది. ఒక బల్ల పెట్టి, అయ్యా దైవజనుడా, నువ్వు ఎప్పుడైనా మా దేశం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికే రావాలి. మా ఇంటి మీద గది సిద్ధంగా ఉంది. నేను ఎప్పుడూ పరిచర్య చేయకుండా ఉండను. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నేనేం చేస్తాను? నీకు పరిచర్య చేస్తాను. చూడండి, ఈ గనురాలు ఆస్తిపరురాలు ఒక దైవజనుడికి ఏం చేస్తుందో తెలుసా? మేడ మీద ఒక గది కట్టించింది.
మేడ మీద ఒక గది కట్టించింది. అదంతా చూశాడు ఎలీషా. అదంతా చూసిన తర్వాత అంటున్నాడు, ఈమా మన మీద గేజీ ఇంత శ్రద్ధగా పరిచర్య చేస్తుందే, మన పట్ల ఏమైనా కావాలేమో అడగవయ్యా అన్నాడు గేజీని. ఏమి లేరు ఆమెకి. ఇప్పుడు చెప్పండి మీరు, ఏమి లేరు ఆమెకి? పిల్లలు లేరు. భర్త ఎవరండి? ముసలివాడు. భర్త ముసలివాడు, భార్యకి పిల్లలు లేరు అని తెలిసింది ఎలీషాకి. పిల్లలు లేరు అని తెలియవంగంలోనే ఆ గదిలో ఉన్న ఎలీషా, ఆ పరిచర్య చేయించుకున్న ఎలీషా ఏం చేశాడు? ఆమె నిమిత్తమై ఇప్పుడు మీరు అందరు చెప్పాలి. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం ద్వారా ఆ తల్లికి, ఆ గండ్రాలికి కుమారుడు పుట్టాడా పుట్టలేదు? చెప్పండి త్వరగా. అమ్మా, కుమారుడు లేని కుటుంబం కదండి. గండ్రాలు అంటే బాగా డబ్బున్నోళ్ళు అని అర్థం కదా. గండ్రాళ్ళు అంటే బాగా డబ్బున్నోళ్ళు, ఆస్తున్నోళ్ళు, పొలం ఉంది, పంట ఉంది, పశువులు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, బాగా ఆస్తిపరుడు. కానీ ఏమి లేరు, సంతానము లేదు. సంతానం లేకపోతే ఒక దైవజనుడు ఆ ఇంటికి వస్తే, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ దాసురాలు లేకపోతే గనురాలు ఎంతగానో శ్రద్ధగా ఏం చేస్తుంది? పరిచర్య చేస్తుంది. శ్రద్ధగా పరిచర్య చేస్తూ ఉంటే అది గమనించిన ఎలీషా అంటున్నాడు, ఈమె ఇంత శ్రద్ధగా పరిచర్య చేస్తుంది, ఈమె మన నుంచి ఏమైనా కావాలని కోరుకొని పరిచర్య చేస్తుందా? గేజీ నువ్వు అడగవయ్యా అన్నాడు. నువ్వు అడగవయ్య అంటే వెళ్ళాడు, ఆమెను అడిగాడు. అడగంగానే ఆమె చెబుతున్న బాట, నా భర్త ముసలివాడు, నాకేమి లేరు, సంతానము లేరు, ఆస్తి చాలా ఉంది, నా ఆస్తికి ఆస్తిపరులు లేరు. ఏమి కావాలనో, ఏమి అక్కరుందో అదే చెప్పింది గండ్రాలు. అవసరం అదేనా? ఇంకేమైనా కావాలా? ఆమె డబ్బు అవసరంలా, ఆస్తి అవసరంలా, పనివారు అవసరంలా. ఆమె కావాల్సిందేంది? ఆస్తికి వారసుడు కావాలి. ఆమె ఏది కావాలనో అదే చెప్పింది. ఒకవేళ ఎలీషాలాగా, లేకపోతే ఏలియాలాగా, లేకపోతే మోషేలాగా దైవజనులు మన ఇంటికి వచ్చి, అమ్మా మీకేం కావాలో దేవుడు నేను ప్రార్థన చేస్తే ఇస్తాడు, మీరు కోరుకండి అంటే మనం ఎన్ని కోరుకుంటాం చెప్పండి? ఏం చెప్పడం లేదు. ఎన్ని కోరుకుంటాము? కావాల్సినవన్నీ కోరుకుంటాం. కొన్నిసార్లు ప్రార్థనలో కూడా మనకు అవసరం లేని అన్నీ ప్రార్థన ఏసయ్యో నువ్వే అయ్యా అంటాం. మనకు అవసరం లేదు, అది అవసరం లేని అడుగుతూ ఉంటాం. కానీ గండ్రాలు అవసరాన్ని బట్టి అడిగింది. ఏది అవసరమో అదే దైవజనుడికి చెప్పింది. అదే చెప్పడం ద్వారా ఆయన ప్రార్థన చేశాడు. ఆమె గర్భవతి అయింది, కుమారుణ్ణి సంపాదించుకుంది. అంతేకాదు, ఆ కుమారుడు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బిడ్డ ఏమయ్యాడండి? మళ్ళీ చనిపోయాడు. ఆ బిడ్డ మళ్ళీ చనిపోయాడు. మళ్ళీ త్వరగా ఎక్కడికి పోతుందో తెలుసా? ఇంట్లో ఎవరికి చెప్పలా. ఇంట్లో చాలామంది పనివారు ఉన్నారు. భర్త ఉన్నాడు, భర్తకు చెప్పలా, పనివారికి చెప్పలా. ఒక గాడిద తీసుకుంది, పిల్లోడిని తీసుకుంది. ఆయన ఎక్కడో దైవజనుడు ఊరు బయట ఉన్నాడు. ఊరు బయట వెళుతూ ఉంది దైవజనుడి దగ్గరికి, ఎలీషా దగ్గరికి వెళుతూ ఉంటే ఆమెను చూశాడు ఎలీషా. ఏంది ఈమె ఇంత త్వరగా వస్తుంది? గేజీ నువ్వు త్వరగా వెళ్ళి ఆమెది ఏందో కనుక్కోవయ్యా, ఆ అవసరం ఏందో కనుక్కోవయ్య అన్నాడు. గేజీ ముందు వచ్చాడు, కనుక్కున్నాడు, పరిస్థితి తెలియపరిచింది. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా తీసుకొని ఇంటిలోకి వచ్చాడు. ఏ గదిలో అయితే ఆమె గది కట్టించిందో ఎలీషాకి, ఆ గదిలోకి తీసుకొచ్చి ఏ మంచం అయితే వేసిందో ఆ మంచం మీద పండేసి ఏలియా తన మీద ఆ చిన్న బిడ్డ మీద పునగాక ఎట్ట తగిలి ఆ బిడ్డ ఏమయ్యాడు? బతికాడు. చూసారా? పరిచర్య చేయటం ద్వారా బిడ్డ పుట్టాడు. పరిచర్య చేయటం ద్వారా బిడ్డ చనిపోతే మళ్ళీ అదే మంచం మీద అదే గదిలో ఆ బిడ్డ ఏమయ్యాడు? బతికాడు. ఇప్పుడు చెప్పండి, పరిచర్య దేవుని సేవలుగా చేయడం ద్వారా కుటుంబం ఏమై చెప్పండి? ఆశీర్వాదం పొందిద్ది. గనురాలు పరిచర్య చేసింది, ఆశీర్వాదాలు పొందింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిచర్య మనం చేయాలి. ఎవరికి పరిచర్య చేయాలి, ఎవరికి శ్రద్ధగా చేయాలి అనేది మనం పాఠం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గనురాలు ఎంతగానో శ్రద్ధగా పరిచర్య చేసి చనిపోయిన కుమారుని కూడా బతికించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందువల్ల శ్రద్ధగా దేవుని పరిచర్య చేయాలి. ఆతిథ్యం విషయంలో శ్రద్ధగా ఇవ్వాలి. చాలామందికి దేవుని పరిచర్య, దేవుని సేవకులంటే అశ్రద్ధ చూపిస్తారు. అశ్రద్ధ కాదు, శ్రద్ధగా చేయాలి.
దేవుని పరిచర్య శ్రద్ధగా చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఇక ముగింపులకు వద్దాం. 1, 2 చెప్పి నేను ముగిస్తాను. ఇక జాగ్రత్తగా మీరు గమనించండి. ఇంతవరకు మీరు ఎవరు నిద్రపోలేదులే. శ్రద్ధగానే దేవుని వాక్యం వింటున్నట్టుగా మీ అందరి కళ్ళు చూస్తున్నాను. చీకటైనా చూస్తాను, నా కళ్ళగా పడతాయి. అందువల్ల మీరు ఎవరు నిద్రపోవట్లా, శ్రద్ధగానే ఆసక్తిగానే దేవుని వాక్యం వింటున్నారు. అందుని బట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గనురాలు శ్రద్ధగా దేవుని సేవకుడికి పరిచర్య చేయటం ద్వారా ఒక బిడ్డను సంపాదించుకుంది, ఆ ఆస్తికి వారసుడిని సంపాదించుకుంది. గనురాలు డబ్బుంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, ఎండు ఉంది, పొట్టు వస్త్రాలు ఉన్నాయి, పొలం ఉంది, పనివారు ఉన్నారు. ఇదంతటికి ఆస్తి లేకపోతే ఆస్తి పరుడిని ప్రార్థన చేసి ఎలీషా ప్రార్థన చేయటం ద్వారా ఆమెకి బిడ్డ కలిగినట్టుగా, కుమారుడు కలిగినట్టుగా మనం చూడగలి, ఆస్తికి వారసుడిని దేవుడిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఏబీసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఏబీసీలకు రాసినటువంటి పత్రిక. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన దేని యందు శ్రద్ధ కలిగి ఉండాలి? ఆత్మ కలిగే ఐక్యత యందు ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ దినాలలో సంఘాల్లో ఏమి లేదు చెప్పండి. సంఘాల్లో ఏమి లేదు, ఐక్యత లేదు. తోడు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘాలలో ఐక్యత లేకుండా సంఘాల్లో ఆరాధన చేస్తున్నారు. ఏమి లేకుండా ఐక్యత లేకుండా సంఘాల్లో ఏం చేస్తున్నారండి? ఆరాధన చేస్తున్నారు, రొట్టె తీసుకుంటున్నారు, రసపాత్ర తీసుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, వందనాలు చెప్పకుండా ముఖం చూపించకుండా వెళ్ళిపోతున్నారు. అంటే సంఘాల్లో ఈ దినాలలో ఏమి లోపించింది? ఐక్యత లోపించింది. ఐక్యత లేని పరిచర్య, ఐక్యత లేని సంఘాలు, ఐక్యత లేని విశ్వాసులు ఆరాధిస్తున్నారు సంఘాలలో. శ్రద్ధ చూపించండి ఐక్యతగా ఉండటానికి సంఘాలలో. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘంలో ఆరాధన చేసేవారు ఐక్యత లేకుండా ఆరాధన చేస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐక్యత లేకుండా సంఘాల్లో ఆరాధన చేస్తున్నారు. అలాగైతే దేవుని సంఘములో ఐక్యతతో మనం ఉంటే శ్రద్ధ నిలిపినట్టే. ఐక్యత మీద మనము శ్రద్ధ నిలిపేవారిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఏక మనస్సు గలవారయుండుడని. ఎక్కడ ఏక మనసు? ప్రభువునందు ఏం కలిగి ఉండాలంట? ఏక మనసు కలిగిన వారయుండి ఉండవని యువోదియను సుంటుకేను బతిమలాడుకొని సుంటున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ఏం కలిగిన వారట? ప్రయాసపడిన వారు. స్త్రీలు ఏ పనిలో సహకరించాలి, ఏ పనిలో ప్రయాసపడాలి? సువార్త పనిలో స్త్రీలు కూడా పరిచర్య చేయాలి, పురుషులే కాదు. చాలామంది పురుషులు అనుకుంటున్నారు. ఈనాడు ఇక్కడ ఈ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు, ఈ ఫిలిప్పీలో ఉన్న స్త్రీలు, అపోస్తులైన పౌలు చెబుతున్నాడు, నాతో కూడా స్త్రీలు సువార్త పనిలో సహకరించిన వారు. అంటే దేవుని పరిచర్యలో స్త్రీలు కూడా సహకరించాలి. స్త్రీలు కూడా ఆ సువార్త పనిలో సహకరించిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారు పేర్లు జీవగ్రంథమందు రాయబడి. ఎక్కడంట? జీవగ్రంథమందు వారి పేర్లు రాయబడి ఉన్నాయి. మనం శ్రద్ధగా దేవుని వాక్యం వింటే, శ్రద్ధగా దేవుని సువార్త పనిలో పాలు పొందుకుంటే, శ్రద్ధగా దైవజనుడికి పరిచర్య ఆతిథ్యం విషయంలో ఉంటే, శ్రద్ధగా మనం దేవుని పరిచర్య దేవుని సేవకులకు చేస్తే, పరలోక పట్టణములో జీవగంధములో మీ పేర్లు లెక్కించబడతాయి. మన పేర్లు జీవగంధములో లెక్కింపబడాలంటే మనం దేవుని పరిచర్య శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతుందో చెప్పండి? అశ్రద్ధగా పనిచేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడని బైబిల్ సెలవిస్తుందండి. మనం శ్రద్ధగా దేవుని పరిచర్య చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. అలాగైతే ఐక్యతతో దేవుని పరిచర్య చేయాలి, ఐక్యతతో దేవుని పరిచర్య చేయాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం, లేకపోతే
తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడు. 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక, ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఈ శ్రద్ధ అనే మాట ఎలాగ వస్తుంది? ఈ శ్రద్ధగా పరిచర్య ఎలాగ చేస్తారంటే, ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచుము. సత్క్రియలను శ్రద్ధగా సత్క్రియలు ఎలాగ చేయాలంట? శ్రద్ధగా చేయాలి. సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. మనస్సు నుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలను. సత్క్రియలు కూడా ఎలాగ ఉండాలంట? శ్రద్ధగా చేయాలి. ఇవన్నీ ఎవరు చేయాలి అంటే, ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు, సంఘములో ఉన్న ఆరాధన చేసే వాళ్ళందరూ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నాడు. ఒకరి దగ్గర అప్పు తీసుకునేవాడిగా ఉంచను, ఒకడికి అప్పిచ్చేవాడిగా ఉంటాను అన్నాడు. తోకగా ఉంచను, తలగా ఉంచానన్నాడు. మొదటి వచనంలో మనం చదువుకున్నాం, 10వ అధ్యాయం 4వ వచనంలో సామెతల గ్రంథంలో ఏంటి? వారి తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. వారికి ఆశీర్వాదాలు రావాలంటే మనము శ్రద్ధగా దేవుని పరిచర్య చేసేవారిగా ఉండాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. ఎగజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గల వారు పుష్టి నొందుదురు. ఔదార్యము వారు పుష్టి పొందుదురు. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయేవాడికి నీళ్లే పోయబడును. ధాన్యము బిగబట్టు వారిని జనులు శపించదు. ధాన్యము బిగబట్టే వారికి దేవుడు శపించును. దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. దాన్ని అమ్మువాడు తల మీదకి దీవెనలు వచ్చును. మేలు చేయకోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను. ఉపయుక్తమైన క్రియ చేయను. ఇక్కడ 24వ ఎగజల్లాలి. ఏంటి ఎగజల్లాలి? డబ్బులు దేవుని పరిచర్య కొరకు ఏం చేయాలి? ఎగజల్లాలంటే ఇష్టమై దేవునికి ఎంత అవసరం ఉందో, ఎంత ఇవ్వాలనో, ఎంత ఎక్కువగా ఇవ్వాలనో అంత ఎక్కువగా ఇవ్వాలి. ఎగజల్లే వాళ్ళు దేవుని పరిచర్య కొరకు వాళ్ళు ఏమవుతారట? వర్ధిల్లుదురు. దేవుని పరిచర్యకి మనం ధనం ఇస్తే ఏమవుతాం చెప్పండి? వర్ధిల్లుతాం. దేవుని పరిచర్యకేమో కొంచెం ఇస్తాం, మన పనికేమో చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం. నువ్వు వర్ధిల్లాలంటే దేవుని పరిచర్య కొరకు ఎక్కువగా ఎగజల్లాలి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, మంచిది. ఇవన్నీ కూడా విశ్వాసులకి చెప్పాను నేను వాక్యం ఇప్పుడు దాకా. ఎవరికి చెప్పాను? విశ్వాసులకి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘములో శ్రద్ధగా పనిచేస్తే, శ్రద్ధగా పరిచర్య చేస్తే, శ్రద్ధగా దేవుని వాక్యం వింటే, శ్రద్ధగా మనము దేవుని వాక్యము విని దాని చొప్పున నడుచుకుంటే మనకు వచ్చే దీవెనలన్నీ చెప్పాను. అయితే ఈ రాత్రి వేళ ఇంకా ఈ కూడికలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోతే, నమ్మని వారికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఎవరు ఎక్కడ జరుగుతుంది సంభాషణ అంటే, ముగ్గురు మనుషులు అగబడుతున్నారు గొలగోత అనే కొండ మీద. ఎక్కడ? సిలువ మీద ఉన్నారు. మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఒక పక్క కుడి పక్క ఒకడు, ఎడం పక్క ఒకడు, ఇద్దరు దొంగలు ఉన్నారు. రోమా ప్రభుత్వం వారు ముగ్గురిని సిలువలో వేశారు. ఇద్దరిని మాత్రము వారు హత్య చేశారు, వారు దొంగతనాలు చేశారు, వారు మనుషులను చంపారు. వారికి మరణశిక్ష పడింది. వారు ఆ శిక్షకు అర్హులే. కానీ యేసు ప్రభు ఏ నేరం చేయలేదు. యేసు ప్రభు మనందరి నిమిత్తమై ఇద్దరు దొంగల మధ్యలో వేలాడబడ్డాడు, 3 మేకుల మధ్యలో.
అయితే ఒక పక్క ఉన్న దొంగవాడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు దేవుడు కదా, నువ్వు ఎంతోమందిని బాగు చేసిన వాడు కదా, ఎంతోమందిని స్వస్థపరిచిన వాడు కదా, నీ మాటలో స్వస్థ ఉంది కదా, ఒక్కసారి నువ్వు దేవుడివే కాబట్టి నువ్వు దిగు మమ్మల్ని దించు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువు చూడండి ఆ వచనాలు. వేలాడవేయబడిన ఏలాడబడిన ఆ నేరస్తుడు దొంగ, ఒక నేరస్తుడు ఆయనను దూషించుచు. ఎవరిని దూషిస్తున్నాడు? శిలువ మీద ఉండి చెప్పండి. యేసు ప్రభును దూషిస్తున్నాడు. ఎక్కడుండి ఎప్పుడు దూషిస్తున్నాడు చెప్పండి? ఎప్పుడు దూషించింది? చచ్చిపోయే సమయంలో కదా. ఇంకాసేపు అయితే ఏమవుతున్నాడు? వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పుడు ఎవరిని దూషిస్తున్నాడు చెప్పండి? దేవుణ్ణి దూషిస్తున్నాడు. సిలువలో ఉన్న యేసయ్యను దూషిస్తున్నాడు. ఏమని దూషిస్తున్నాడు చదవండి. నీవు క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించు, నిన్ను నువ్వేం చేయాలి? రక్షించుకోవాలి. మమ్మను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను, ఆయనతో చెప్పాడు. కానీ దేవుడు ఏం మాట్లాడలా, వాడితో ఏం మాట్లాడలా. దేవుడు ఆ మాటలు విన్నాడు కానీ ఏం మాట్లాడలా. దేవుడు సిలువలో చనిపోవటానికి వచ్చాడా? సిలువ నుంచి దిగటానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు? సిలువ నుంచి దిగే పని అయితే మనకు రక్షణ వస్తుంది, మనకు పరలోకం ఏడుంది, మనకు నిత్యరాజ్యం ఏడుంది. సిలువలో దిగటానికి ఆయన రాలా. సిలువ మీద వేలాడబడి నడినెత్తి నుంచి అరికాల వరకు రక్తం అంతా కాల్చి ఆ రక్తదారుల్లో మన పాపాలన్నీ కడిగి పవిత్రతపరిచి జీవగంధంలో మన పేర్లు రాయబడి పరలోకానికి వారసత్వం చేయటానికి క్రీస్తు ప్రభు ఇద్దరు దొంగల మధ్యలో, 3 మేకుల మధ్యలో వేలాడబడ్డాడు. కానీ ఒక దొంగవాడు మాట్లాడుతున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దిగు మమ్మల్ని దించు, మన ముగ్గురం దిగి వెళ్ళిపోదాం అంటున్నాడు. కానీ ఏమీ మాట్లాడలే యేసయ్య. కానీ ఇంకొక దొంగోడు మాట్లాడుతున్నా చూడండి, ఏం మాట్లాడుతున్నాడు? అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్ష, నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ఎవరికి భయపడమనండి? అరే అబ్బాయి, మన ఇద్దరం దొంగవాళ్ళం రా, మనకి శిక్ష సరిపోయింది. ఇక్కడ సిలువలో చనిపోవటం వాస్తవం. ఇంకా కొన్ని క్షణాల్లో మన ప్రాణం పోద్ది. కానీ ఒకటి, నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. చాలామంది వాక్యం వింటున్నారు, ఎవరికి భయపడటం లేకుండా పోతున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రి వేళ దేవునికి భయపడకపోతే నరక అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నరక అగ్నిగుండం కాసుకొని ఉంది, పాతాళం కాసుకొని ఉంది, అగ్ని జ్వాలలు కాసుకొని ఉన్నాయి, అగ్ని కందకాల్లో కాలబడుతుందని ఆత్మ. మరొక దొంగవాడు మాట్లాడు, అబ్బాయి దేవునికి భయపడు, ఇప్పుడైనా దేవునికి భయపడరా, ఇంకా కొన్ని క్షణాల్లో నీ ప్రాణం పోద్దరా, నీ ప్రాణం పోతే పాతాళానికి వెళతావు, దేవునికి భయపడరా. అమ్మా, ఈ రాత్రి వేళ దేవునికి భయపడతారా ఎవరైనా? ఇంకా ప్రభుని ఎరగని వారు, ఇంతవరకు ప్రభుని నమ్మని వారు ఎవరైనా స్త్రీ పురుషులు ఈ కూడికలో ఉంటే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడమని చెబుతున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఈ శిక్ష న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, తగిన ఫలం ఇక్కడ మనం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. మన మధ్యలో ఉన్నాడు ఈయన ఏ తప్పిదము చేసిన వాడు కాదు. ఆయన చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుతో చెప్పగా, అందుకు ఆయన అప్పుడు తెరిచారు నోడు. అప్పుడు దాకా నోరు తెరవలే యేసయ్య. వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఇద్దరు సిలువలో దొంగోళ్ళ సంగతి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాస్ట్న ఇద్దరు దొంగోళ్ళు కదండి, దొంగతనం చేసిన వాళ్ళు, శిక్షకు అర్హులు, మరణ శిక్షలో ఉన్నారు. ఇంకా కొన్ని క్షణాల వరకు ప్రాణం పోద్ది. ప్రాణం పోయే సమయంలో ఒక దొంగవాడు ఎవరిని చూశాడు? యేసు ప్రభును చూశాడు. యేసు ప్రభును చూసి, అయ్యా నాకు ఈ శిక్ష సరిపోయింది, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని అడిగాడు. అంతే, ఇంకేం అడగల. అందుకు యేసయ్య నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, నేడే నాతో పరదేశకు వస్తావన్నాడు. కానీ ఒక పక్క దొంగవాడు ఏమన్నాడు చెప్పండి? దేవుణ్ణి దూషించి ఏమన్నాడు? నువ్వు మమ్మల్ని దించు,
అని అంటుంటే నువ్వు దేవునికి భయపడరా అంటున్నాడు, కానీ వాడు దేవునికి భయపడిన వాడు కాదు. దేవునికి భయపడని వాడేమో పాతాళానికి వెళ్ళాడు, దేవుణ్ణి చూసి ఆ క్షమాపణ పొందిన వాడేమో పరదేశికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా యేసు ప్రభు నమ్మనోళ్ళు ఉంటే ఈ ఇద్దరు దొంగోళ్ళ సంగతి చెప్పాయి ఈ రాత్రి వేళ. మీకు ఏం చెప్పానంటే, ఇద్దరు దొంగోళ్ళు యేసయ్య పక్కన ఉన్నారు, యేసయ్యతో ఉన్నారు సిలువలో, కానీ యేసయ్య సిలువలో చనిపోయాడు. ఆ దొంగవాడు ఇద్దరూ చనిపోయారు. ఇద్దరు చనిపోతేనేమో ఒక దొంగవాడిని యేసయ్య తీసుకొని పరదేశం వెళ్ళాడు, ఒక దొంగవాడేమో పాతాళానికి పోయాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలారా వినండి, ప్రభువును నమ్మకపోతే ఈ రాత్రి వేళ యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు పేరు పెట్టి. సహోదరి సహోదరుడా, నేను నీ కొరకు సిలువలో మరణించా, రక్తం కార్చా, నా రక్తధారల్లో మీ పాపాలు ఒప్పుకుంటే, నన్ను చూస్తే, నా దగ్గర క్షమాపణ మీరు అడిగితే నేను క్షమించి నాతో పరలోకాన్ని మిమ్మల్ని తీసుకెళ్తా, లేకపోతే పాతాళం ఉంది అని దేవుడు చెబుతున్నాడు. కనుక ఈ రాత్రి వేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే, అదిగో ఇద్దరు దొంగల్లో ఒక దొంగవాడు పరదేశం వెళ్ళాడు, ఒక దొంగవాడు పాతాళం వెళ్ళాడు. పాతాళం కావాలన్నా పరలోకం కావాలన్నా కోరుకునేది ఎవరిష్టము? ప్రభుని నమ్మన వారిష్టం. ప్రభుని నమ్ముకున్న వారికి నిత్యరాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, పరదేశం ఉంది, యేసయ్యతో ఉంటారు. నమ్మని వారు మాత్రం పాతాళంలో ఉంటారు. మరి పాతాళంలో ఉండటం మీకు ఇష్టమైతే ఓకే, మాకేం ప్రాబ్లం లేదు, మేము చెప్పాల్సిందంతా చెప్పేశాం. నమ్ముకుంటే పరదేశం ఉంది, నమ్మకపోతే పాతాళం ఉంది. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడబాకండి. ఈ రాత్రి వేళ ఎక్కువ సమయం తీసుకోవాలా, ఎందుకంటే మీ బలహీనతలు తెలిసి, మీకు పనులు ఉంటాయని, మళ్ళీ మీరు ఇళ్ళకెళ్ళాలని, విశ్రాంతి తీసుకోవాలని కొద్ది సమయమే మీ వద్ద దేవుని వాక్యాన్ని పంచుకున్నాం. ఈ రాత్రి వేళ యేసు ప్రభుని ఎవరైనా ఇంకా నమ్మని వారు ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినము. ఈ దినం పోతే ఇంకొక దినం మనకి రాదు, రేపేం జరుగుతుందో తెలియదు. ఒకవేళ రేపే మీటింగ్ జరిగిద్దో జరగదో కూడా మనకు తెలియదు. అంతలోనే ఆగపడి అంతలోనే మాయమయ్యే ఆవిరిలాంటిదిరా ఈ జీవితం, లోకాన లేదేది శాశ్వతం. అంతలోనే ఆగపడి అంతలోనే మాయమయ్యే ఆవిరిలాంటిదిరా ఈ జీవితం, లోకాన లేదేది శాశ్వతం. అమలరా ఇలారా, లోకాన శాశ్వతమైంది ఏమీ లేదు, అంతా వదిలిపెట్టిపోవాల్సిందే. ఏమంటున్నాడు? ఒక మంచి మాట అన్నాడు, తల్లి గర్భములో నుంచి నేనేమీ తీసుకుని రాలేదు, దిగంబరుడుగానే వచ్చాను, దిగంబరుడుగానే నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అని ఆస్తిపరుడైన యోబు చెబుతున్నాడు, ప్రార్థనాపరుడైన యోబు చెబుతున్నాడు, భక్తి కలిగిన యోబు చెబుతున్నాడు. తల్లి గర్భములో దిగంబరుడుగా వచ్చాను, తిరిగి ఎలాగొచ్చానో అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ సమయం రాకమునిపే యేసు ప్రభు లేనివారు యేసు ప్రభుని నమ్ముకోవాలని, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా మీ హృదయాల్లో చేర్చుకొని మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పాతాళం తప్పించుకొని పరలోకం వెళ్ళటానికి ప్రభు కృప